హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గ్రూప్ 3 ఏపీపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో జరిగిన పేపర్ 1 సబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటి ప్రశ్న, ఇది ఏపీపీఎస్సీ వెబ్సైట్లో నుంచి తీసుకోబడింది. మొదటి ప్రశ్న, 2017 జూన్లో ఏ కారణం వల్ల సౌదీ అరేబియా నేతృత్వంలోని 5 అరబ్ దేశాలు ఖాతర్తో దౌత్య సంబంధాలను తెగదింపులు చేసుకున్నాయి? ఆన్సర్, ఖాతర్ తీవ్రవాదానికి మద్దతునివ్వడం, అలాగే ఇరాన్తో తన సంబంధాలు పెట్టుకోవడం. మరొక ప్రశ్న, ఈ క్రింది పేర్కొన్న ఏ నగరంలో 2017 జూలైలో G20 సమ్మేళనం జరిగింది? ఆన్సర్, హాంబర్గ్. ఇక్కడ 2017 జూలైలో G20 సమావేశాలు అడిగారు, కానీ మనకి ప్రస్తుతం ఎగ్జామ్ జరుగుతున్నది 2022. కాబట్టి 2021లో ఏవైనా G20 సమావేశాలు జరిగినా కూడా అది ప్లస్ 2023లో ఎప్పుడైనా G20 సమావేశాలు ఎక్కడ జరుగుతాయనే ఒక క్వశ్చన్ కూడా మనము అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీకు గత 2 మోడల్ పేపర్స్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ అప్లోడ్ చేసిన దాంట్లో కూడా G20 లేని క్వశ్చన్ పేపర్ అంటూ లేదు. కాబట్టి G20 గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఈ క్రింది వారిలో ఏ అధికారి ఇటీవల తన విదేశీ పర్యటనలో స్వార్ డ్యాన్స్ వేడుకల్లో పాల్గొన్నారు? ఆన్సర్, అప్పటికి డొనాల్డ్ ట్రంప్. ఇక్కడ వేరే దేశాల యొక్క అధ్యక్షుల గురించి ఎందుకు అడుగుతున్నారంటే, మన దేశంతో ఇతర దేశాల యొక్క తత్సంబంధాలు అనేవి ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని గురించి కూడా అడగడం జరుగుతుంది. సో మనకి అమెరికాకి, భారత్కి ఎక్కువ సంబంధాలు కలిగి ఉన్నాయి. సో అక్కడ ఏమైనా సంస్కరణలు కానీ, అధ్యక్షులు ఏమైనా చర్యలు కానీ చేపడితే వాటి యొక్క ప్రాముఖ్యతను బట్టి మనము అన్నీ నేర్చుకోవాలి. మరొక ప్రశ్న, ఈ క్రింది వారిలో ఎవరికి 2016 సంవత్సరం గాను విద్యుత్కు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది? ఆన్సర్, పప్పు వేణుగోపాలరావు. ప్రజెంట్ మనకి సాహిత్య అకాడమీ అవార్డుని ఒకటి ప్రకటించారు, గోరటి వెంకన్న. సో అతని గురించి మరియు ఆ సాహిత్య అకాడమీ అవార్డు గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఈరోజు క్వశ్చన్ అడిగింది సంగీత నాటక అకాడమీ అవార్డు, కానీ మనకు ప్రజెంట్ అప్డేట్లో వచ్చింది సాహిత్య అకాడమీ అవార్డు. కాబట్టి అప్డేట్ అన్నీ చూసుకోవాలి అలాంటివి అవార్డ్స్. మరొక ప్రశ్న, ఈ క్రింది పేర్కొన్న ఏ రాష్ట్రంలో భూపెన్ హజారికా వంతెన ఉంది? ఆన్సర్, అస్సాం. ఇది జాగ్రఫీ అప్డేట్ కరెంట్ కూడా, ఎందుకంటే భూపెన్ హజారికా వంతెన అనేది ఏ రాష్ట్రంలో ఉంది అప్పుడు వార్తల్లో నిలిచింది కాబట్టి అస్సాం అనేది అడిగారు. మరొక ప్రశ్న, 2017 జూలైలో జరిగిన మహిళల క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ ఎన్ని పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది? ఆన్సర్, 9 పరుగుల తేడాతో. ఇక్కడ క్రికెట్ గురించి, బ్యాడ్మింటన్ గురించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాలి. గతంలో కూడా అందులో క్రికెట్ గురించి అడిగారు, మళ్ళీ తర్వాత T20 వరల్డ్ కప్ గురించి అడిగారు, ఇప్పుడు మహిళల ప్రపంచ కప్ గురించి అడుగుతున్నారు. కాబట్టి మనకి రీసెంట్గా ఉన్నది T20 మెన్ వరల్డ్ కప్ గురించి ఇటీవల అప్డేట్ న్యూస్ ఉంది, కాబట్టి దాని గురించి మనం చూసుకోవాలి. మరొక ప్రశ్న, హ్వాసాంగ్ 14 అంటే ఏమిటి? ఆన్సర్, ఇటీవల ఉత్తర కొరియా పరీక్షించిన మిసైల్. కాబట్టి ఇక్కడ ఉత్తర కొరియా, దక్షిణ కొరియా అనే 2 దేశాలు మిసైల్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. హైడ్రోజన్ పరీక్షలు ఇలాంటివన్నీ చేస్తుంటారు. కాబట్టి ఆ దేశాల్లో ఏమైనా సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఏమైనా చేపడితే వాటిని కూడా మనం అవగాహన చేసుకోవాలి. మరొక ప్రశ్న, యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన మొదటి భారతీయ నగరం ఏది? అప్పటికి ఆన్సర్, అహ్మదాబాద్. ఇటీవల వారసత్వపు నగరంగా కొన్ని చేర్చబడ్డాయి కాబట్టి మన భారతదేశంలోవి వాటిని గురించి కూడా అవగాహన తెలుసుకోవాలి. మరొక ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఏది G20 గ్రూప్లో సభ్యదేశం కాదు? ఇక్కడ G20 గురించి 2 క్వశ్చన్స్ అడిగారు, ఎప్పుడు జరిగింది, ఏ సభ్యదేశం కాదు. కాబట్టి సభ్యదేశాలు ఎన్ని ఉంటే అన్నీ కూడా ఒక్కొక్కసారి చూసుకోవాలి. అప్పటికి ఆన్సర్ పాకిస్తాన్. భారత్ ఉంది, ఇండోనేషియా ఉంది, టర్కీ ఉంది. పాకిస్తాన్ G20 గ్రూప్లో లేదు. మరొక ప్రశ్న, ప్రసిద్ధి భార్గఢ్ ధను జాతర అనేది ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఇక్కడ పండుగల గురించి అడిగారు, జాతరల గురించి, పండుగల గురించి లేదా ఏమైనా ప్రాముఖ్యత గల జాతరల గురించి అడుగుతున్నారు. కాబట్టి అప్పటికి ఆన్సర్ ఒడిస్సా. భార్గఢ్ ధను జాతర ఇటీవల ఏమైనా జరిగితే వాటిని కూడా మనము చూసుకోవాలి. మరొక ప్రశ్న, ఐఐటి ఖరగ్పూర్ రూపొందించిన దేశీయ సూపర్ పవర్ డ్రోన్ పేరేమిటి? ఆన్సర్, భీమ్.
ఇక్కడ మద్రాస్ ఐఐటి ముంబై, ఢిల్లీ ఇలాంటి ఏమైనా ఇన్స్టిట్యూట్లు సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఏమైనా ఆవిష్కరణలు చేపడితే వాటిని గురించి కూడా చూసుకోవాలి. మరొక ప్రశ్న, భారత ప్రభుత్వపు ఆరోగ్య విధానం 2017 ప్రకారం దేశపు స్థూల జాతీయోత్పత్తిలో ఎంత శాతం ప్రజారోగ్యంపై ఖర్చు చేయాలని అంచనా వేసింది? ఇది మనకి ఎకానమీ అప్డేట్ కింద అడుగుతున్నారు. ఆన్సర్ జీడిపిలో 2.5% ఖర్చు చేయాలని 2017 భారత ప్రభుత్వపు ఆరోగ్య విధానం అనేది తెలుపుతుంది. ఇది స్టాండర్డ్ క్వశ్చన్ కాబట్టి ఇది డైరెక్ట్ నేర్చుకుంటే మంచిది. మరొక ప్రశ్న, 2017 మేలో ఏ భారతీయ క్రికెటర్కు మ్యార్లోబోన్ క్రికెట్ క్లబ్ గౌరవ జీవితకాల సభ్యత్వం లభించింది? ఆన్సర్ వివి లక్ష్మణ్. కాబట్టి ఇక్కడ క్రికెట్ గురించి 2 క్వశ్చన్లు అడిగారు. ఇది మహిళల క్రికెట్ గురించి మరియు క్రికెట్ సభ్యుల్లో ఒక వ్యక్తి అయినా అతనికి ఏదైనా పురస్కారం ఇస్తే దాని గురించి కూడా అడుగుతున్నారు. కాబట్టి స్పోర్ట్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి. స్పోర్ట్స్లో ఎవరికైనా ఏమైనా అవార్డ్స్ వచ్చినా వారి గురించి తెలుసుకోవాలి. మరొక ప్రశ్న, 2017 మార్చిలో ప్రారంభమైన మొదటి సూపర్ ఫాస్ట్ ఆన్ రిజర్వ్ ఎక్స్ప్రెస్ పేరు ఏమిటి? ఆన్సర్ అంత్యోదయ ఎక్స్ప్రెస్. ఇక్కడ 2016లో నోటిఫికేషన్ వచ్చి 2017లో ఎగ్జామ్ జరిగింది. అయితే 2017లో ఏవైనా ప్రారంభోత్సవాలు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కానీ, రైల్వే శాఖ ఆధ్వర్యంలో కానీ, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కానీ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కానీ ఏవైనా ప్రారంభోత్సవాలు ప్రాముఖ్యత కలిగినవి చేపడితే వాటిని గురించి కూడా తెలుసుకోవాలి. అయితే రైల్వే శాఖలకు సంబంధించి అంత్యోదయ ఎక్స్ప్రెస్ అనేది 2017 మార్చిలో ప్రారంభమైంది. దీని యొక్క ప్రత్యేకత మొదటి సూపర్ ఫాస్ట్ ఆన్ రిజర్వ్ ఎక్స్ప్రెస్. మరొక ప్రశ్న, భారత ప్రభుత్వ అంచనాల ప్రకారం జీఎస్టీ తర్వాత ట్రక్కుల అంతర్రాష్ట్ర ప్రయాణ కాలం ఎంత తగ్గుతుంది? అనగా జీఎస్టీ వచ్చిన తర్వాత ట్రక్కుల యొక్క అంతర్రాష్ట్ర ప్రయాణ కాలం అనేది ఎంత తగ్గుతుందంటే 5వ వంతు తగ్గుతుంది. మరొక ప్రశ్న, సరిహద్దు రహదారుల సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు? అప్పటికి ఆన్సర్ 2017 నాటికి ఎస్కే శ్రీవాస్తవ. ప్రస్తుత సరిహద్దు రహదారుల సంస్థ ప్రస్తుత డైరెక్టర్ జనరల్ కూడా ఒకసారి తెలుసుకుంటే మంచిది. ఇలాంటి క్వశ్చన్స్ డైరెక్టర్స్ త్రివిధ దళాలు ఉన్నారు కదా, నావిక, ఆర్మీ, వాయుసేన ఈ అధినేతలు కూడా తెలుసుకోవాలి. అలాగే బిఎస్ఎఫ్, సిబిఐ, ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు అందరి గురించి అధినేతల గురించి తెలుసుకోవాలి. అడ్వైజ్ అండ్ డీసెంట్ మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వైవి రెడ్డి. ఇక్కడ వైవి రెడ్డి అనే అతను ఆర్థిక సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కాబట్టి అతనికి సంబంధించిన ఒక పుస్తకం అప్పట్లో వెలువడింది. వారి గురించి ప్రజెంట్ మనకి ఫేమస్ పర్సన్స్ ఎవరైనా కూడా పుస్తకాలు రచించింటే వాటిని గురించి కూడా తెలుసుకోవాలి. మరొక ప్రశ్న, జికా వైరస్ ప్రధానంగా దీని ద్వారా వ్యాపిస్తుంది? ఆన్సర్ దోమలు. ప్రస్తుతం మనకు కరోనా వైరస్ ఉంది కదా, కరోనా వైరస్ దాని యొక్క పుట్టుపూర్వతరాల గురించి మొత్తం కూడా తెలుసుకుంటే మనకు ఒక క్వశ్చన్ గ్యారంటీ వచ్చేలా ఉంటుంది. ఎల్ఈడి యొక్క పూర్తి పేరు ఏమిటి? లైట్ ఎమిడింగ్ డయోడ్. ఇక్కడ ఎల్ఈడి పేరు 2018లో జరిగిన ఇంతకుముందు మీకు అప్లోడ్ చేశా, అక్కడ కూడా ఈ ఎల్ఈడి పేరు కూడా క్వశ్చన్ వేయడం జరిగింది, అంటే రిపీటెడ్ వచ్చింది. కాబట్టి మనకు సైన్స్లో కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన కానీ ఏవైనా విస్తరింపు అనే పదాలకు వస్తే వాటిని పూర్తిగా నేర్చుకుంటే మంచిది. మరొక ప్రశ్న, ఈ క్రింది పేర్కొన్న ఏ దేశంలో 2022 ఫిఫా ప్రపంచ కప్ పోటీలు నిర్వహించబోతున్నారు? ఆన్సర్ ఖాతర్. ఈ ఖాతర్ అనేది తొలి ముస్లిం దేశంగా ప్రసిద్ధి ఉంది కాబట్టి ఇక్కడ ఖాతర్ అడిగారు. ఇది 2022 ఫిఫా ప్రపంచ కప్ పోటీలు ఖాతర్ తొలి ముస్లిం దేశం, నిర్వహించబోతున్న తొలి ముస్లిం దేశం. మరొక ప్రశ్న, ఈ క్రింది పేర్కొన్న ఏ ప్రదేశంలో 2017 జూలైలో స్వదేశంలో రూపొందించిన త్వరితన స్పందించే భూమి నుండి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణి QRSAMను పరీక్షించారు? ఆన్సర్ చాందీపూర్లో పరీక్షించారు. ఇటీవల కొన్ని మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ కింద చాలా ఆవిష్కరణలు జరిగాయి, వాటి గురించి కూడా తెలుసుకోవాలి. ఈ P-15B అనే ప్రాజెక్టులో భాగంగా 2-3 వచ్చాయి. INS విక్రమాదిత్య జలాంతర్గామి ఇలాంటివన్నీ వచ్చాయి కాబట్టి వాటి గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకుంటే మనకి ఇలాంటి సైన్స్ అండ్ టెక్నాలజీలో అడిగినప్పుడు సింపుల్గా ఆన్సర్ చేయగలుగుతాం. మరొక ప్రశ్న, బిట్ కాయిన్ అంటే ఏమిటి? ఆన్సర్ ఎలక్ట్రానిక్ పద్ధతిలో సృష్టించి వాడబడుతున్న డిజిటల్ మాదక ద్రవ్యం. ఇది ప్రజెంట్ మనకి వార్తల్లో కూడా ఉంది కాబట్టి బిట్ కాయిన్ గురించి కూడా పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే మరొక ప్రశ్న,
ఇటీవల ఆంధ్రప్రదేశ్లో బయలుపడిన 16వ శతాబ్దం రాగశాసనం ఏ చరిత్రకు చెందినది? ఆన్సర్ గండికోట చరిత్రను తెలుపుతుంది. కాబట్టి ఇటీవల ఏవైనా మనకు పురాతన వస్తువులు బయటపడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ, లేదా పక్క రాష్ట్రాల్లో కానీ మనకు సంబంధించిన ఏవైనా ఉంటే వాటిని గురించి కూడా తెలుసుకోవాలి. మరొక ప్రశ్న, క్రింది వాటిలో ఏది 2016-17 సంవత్సరంలో భారత్లో అత్యంత లాభాలు సంపాదించిన ప్రభుత్వ రంగ కంపెనీ ఏది? ఆన్సర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. కాబట్టి మనకు ఎకానమీ అప్డేట్ పరంగా ఏవైనా టాప్లో సంపాదించిన ప్రభుత్వ రంగ సంస్థలు ఏమైనా ఉంటే వాటిని గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే నవరత్న, మహారత్న, మినిరత్న వీటిని గురించి కూడా అవగాహన కల్పించుకోవాలి. మరొక ప్రశ్న, ఈ క్రింది వాటిలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ఎల్ఈడి వీధి దీపాల ప్రాజెక్టు మొదటి దశలో లేని జిల్లా ఏది? లేని జిల్లా, ఇక్కడ చూడండి, లేని జిల్లా అనగా మొదటి దశలో ఏ జిల్లాలో ప్రవేశపెడతారో వాటిని గుర్తించండి అంట. అంటే అన్నీ తెలుసుకుంటే మనకు లేనిది తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ అన్నీ ఉన్నది అనంతపురం, గుంటూరు, నెల్లూరు జిల్లాలు అనేవి మొదటి దశలో ఉన్నాయి. లేనిదల్లా శ్రీకాకుళం జిల్లా మొదటి దశలో లేని జిల్లా అని క్వశ్చన్. ఆన్సర్ శ్రీకాకుళం. మొదటి ప్రశ్న. మరొక ప్రశ్న, క్రింది వాటిలో ఏది ఇంతవరకు భారత్ ప్రయోగించిన అత్యంత బరువైన ఉపగ్రహ వాహకంగా పేరు పొందింది? ఆన్సర్ GSAT-19. కాబట్టి మనకు ఈ ప్రజెంట్ ఏవైనా రాకెట్ లాంచింగ్ జరిగి ఉంటే వాటిని గురించి కూడా తెలుసుకోవాలి. మరొక ప్రశ్న, ఈ క్రింది వాటిలో అమెరికా 2017 మేలో విడుదల చేసిన ప్రయాణ సూచీలో ఏ దేశానికి తప్పనిసరి అయితే తప్ప వెళ్ళొద్దని సూచించింది? ఆన్సర్ పాకిస్తాన్. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ఆంక్షలు విధించారు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన ఏదైనా విషయాలు ఉంటే తెలుసుకోవాలి. ఎవరు మిస్ టీన్ యూనివర్స్ 2017 పురస్కారాన్ని గెలుచుకున్నారు? ఆన్సర్ సృష్టి కౌర్. ఇటీవల మనకి మిస్ ఇండియా అని ఒక ఆమె పంజాబ్కి చెందిన ఆమె ఎన్నికైంది కాబట్టి ఆమె గురించి తెలుసుకోవాలి అప్డేట్ పరంగా మనకు. ఈ క్రింది వాటిలో దేని ద్వారా భారత పరిపాలనా అధికారం ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ అయింది? ఇది మోడర్న్ హిస్టరీ క్వశ్చన్. ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1858. భారత ప్రభుత్వ చట్టం 1858. దీనికి క్వశ్చన్కి అర్థం భారత పరిపాలనా అధికారం అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ అయింది. అంటే మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ మన దేశంలో వచ్చి స్థాపించారు. అయితే కొంతకాలం తర్వాత బ్రిటిష్ రాణి, ఇంగ్లాండ్ రాణి వచ్చిన తర్వాత ఆమె చేతిలోకి అధికారాలు అనేవి బదిలీ అయ్యాయి. అది ఎప్పుడు అని క్వశ్చన్. ఏ చట్టం ప్రకారం? భారత ప్రభుత్వ చట్టం 1858. క్రింది వారిలో ఎవరు భారత పత్రికా రంగాన్ని ఆంక్షల నుండి విముక్తం చేశారు? ఆన్సర్ చార్లెస్ మెట్కాఫ్. ఇది మోడర్న్ హిస్టరీ. ఈ క్రింది వారిలో ఏ చట్టం మొదటిసారిగా బాల కార్మికుల గురించి ప్రస్తావించింది? ఆన్సర్ భారతీయ ఫ్యాక్టరీ చట్టం 1881. ఇది మనకు బిపిన్ చంద్ర బుక్లో లభిస్తాయి. ఇలాంటి క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. మరొక ప్రశ్న, బ్రిటిష్ పాలనలో సాంప్రదాయ పరిశ్రమలు క్షీణించడం వలన ఏర్పడిన పరిణామము ఏది? ఆన్సర్ వృత్తి పని వారు ప్రోత్సాహకం లేక కిక్కిరిసిపోయిన వ్యవసాయ రంగంలో ప్రవేశించారు. అనగా పరిశ్రమలు క్షీణించడం వల్ల ఇక్కడ ఉపాధి లభించక వ్యవసాయం వైపు వెళ్ళారు. మరొక ప్రశ్న, ఈ క్రింది వారిలో ఎవరు భారతీయ జాతీయ కాంగ్రెస్కు 3 సార్లు అధ్యక్షత వహించారు? ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ. అయితే ఆప్షన్స్ బట్టి ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కరు 3 సార్లు, ఇంకా మిగతా వాళ్ళు కూడా అధ్యక్షత వహించడం జరిగింది. కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లలో దాదాబాయ్ నౌరోజీ మాత్రమే 3 సార్లు అధ్యక్షత వహించారు. మరొక ప్రశ్న, బ్రహ్మ సమాజానికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనది తెలపండి. ఆన్సర్ ఏకేశ్వరోపాసనను విశ్వసించింది. బ్రహ్మ సమాజానికి సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకుంటే ఒక్కొక్క క్వశ్చన్ వచ్చినట్లే మోడర్న్ హిస్టరీ పరంగా. మరొక ప్రశ్న, ఈ క్రింది వారిలో ఎవరిని లోకహితవాది అని పేర్కొంటారు? ఆన్సర్ గోపాల్ హరి దేశ్ముఖ్. ఈ క్రింది వారిలో ఎవరు మన మతం మన వంటింట్లో ఉంది అని అన్నారు? ఆన్సర్ స్వామి వివేకానంద. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ మదన్ మోహన్ మాలవ్య. చూడండి, ఇక్కడ మోడర్నిస్టిక్ క్వశ్చన్స్ అనేవి దాదాపుగా డైరెక్ట్ అడగడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి హైరాణ పడకుండా మీ దగ్గర ఉన్న పుస్తకాలను చదువుకుంటే సరిపోతుంది.
క్రింది కవులలో ఎవరు మొదటి దేశభక్తిని బోధించి ఆ తర్వాత ముస్లిం ఏర్పాటువాదాన్ని ప్రోత్సహించారు? ఆన్సర్ మహమ్మద్ ఇక్బాల్. ఇతను మొదట దేశభక్తిని బోధించి తర్వాత ముస్లిం ఏర్పాటువాదాన్ని ప్రోత్సహించడం జరిగింది. మరొక ప్రశ్న, ది ఇండియన్ స్ట్రగుల్ రచయిత ఎవరు? ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. అన్హ్యాపీ ఇండియా గ్రంథరచయిత ఎవరు? ఆన్సర్ లాలా లజపతి రాయ్. ఈ క్రింది వాటిలో ఏ పత్రికను మహాత్మా గాంధీ నడపలేదు? ఆన్సర్ యుగాంతర్, నవజీవన్, హరిజన్, ఇండియన్ ఒపీనియన్. ఈ మూడు కూడా గాంధీకి సంబంధించిన పత్రికలు. మరొక ప్రశ్న, గాంధీ ఇర్విన్ ఒప్పందం దీనికి దారితీసింది? ఆన్సర్ రౌండ్ టేబుల్ సమావేశం. రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి దారితీయడం జరిగింది. అప్పుడే గాంధీ ఒప్పందం అనేది జరిగింది. భారత రాష్ట్రపతి వీరిని నామినేట్ చేయవచ్చు? ఆన్సర్ రాజ్యసభకు 12 మంది సభ్యులను నామినేట్ చేయడం జరుగుతుంది. మరొక ప్రశ్న, భారత పార్లమెంట్ ఉభయ సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆన్సర్ స్పీకర్, కానీ ఇక్కడ రాష్ట్రపతి ఇచ్చాడు. మరొక ప్రశ్న, భారత రాజ్యాంగం ప్రకారం కొత్త అఖిల భారత సర్వీస్ను ఎవరి అనుమతి ద్వారా ఏర్పాటు చేయవచ్చు? ఆన్సర్ రాజ్యసభ ప్రత్యేక తీర్మానం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అధ్యక్ష తరహా పాలనలో ఉన్న సూత్రం ఏమిటి? ఆన్సర్ అధ్యక్షుడు మరియు చట్టసభ ఒకరిని ఒకరు పర్యవేక్షించుకుంటారు. మరొక ప్రశ్న, ప్రస్తుతం లోక్సభ సభ్యుల సంఖ్య అత్యధికంగా ఎంత ఉండవచ్చు? ఆన్సర్ 545. ప్రస్తుతం అడిగాడు కాబట్టి 545. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ మద్రాస్. భారత్లో పార్టీ రహిత ప్రజాస్వామ్యాన్ని మొట్టమొదట ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ జయప్రకాష్ నారాయణ్. భారత రాజ్యాంగం క్రింది అంశాలను బ్రిటిష్ రాజ్యాంగం నుండి స్వీకరించినది. ఈ క్రింది వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఆన్సర్ చట్ట రూపకల్పన విధానం, పార్లమెంటరీ వ్యవస్థ, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. చట్ట విధానం ఆన్సర్ 1, 2, 3. మరొక ప్రశ్న, భారత రాజ్యాంగం భారత్ను ఇలా వర్ణిస్తుంది? ఆన్సర్ ఒక రాష్ట్రాల యూనియన్గా పేర్కొంటుంది, యూనియన్ ఆఫ్ స్టేట్స్. మరొక ప్రశ్న, క్రింది పేర్కొన్న ఏ రాజ్యాంగపు అంశాలను పార్లమెంట్లో 2/3 వంతు అత్యధిక మరియు రాష్ట్రాల ఆమోదంతో మాత్రమే సవరించవచ్చును? సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ న్యాయ వ్యవస్థ మరియు ఉన్నత న్యాయస్థానంను సంబంధించిన అంశాలు, అలాగే రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అంశాలు, అదేవిధంగా రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు అనేవి 2/3 వంతు ఆధిక్యతతో మరియు రాష్ట్రాల ఆమోదంతో సవరించడం జరుగుతుంది. మరొక ప్రశ్న, రాజ్యసభ దేని చొరవ తీసుకోవచ్చును? ఆన్సర్ ఇచ్చిన జవాబులో ఏది సరైనది కాదు. మరొక ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏది సర్వోన్నత న్యాయస్థానపు న్యాయమూర్తిగా నియమితులు కావడానికి అర్హత? ఆన్సర్ భారత పౌరుడై ఉండాలి. మిగతా ఆప్షన్లు కూడా అన్నీ తప్పే ఉన్నాయి కాబట్టి భారత పౌరుడై ఉండాలి అనేది మెయిన్ ఆప్షన్. మరొక ప్రశ్న, క్రింది వానిలో ఏ ఆదేశిక సూత్రం భారత రాజ్యాంగంలో ప్రారంభంలో లేదు? ఆన్సర్ ఉచిత న్యాయ సహాయము అనేది భారత రాజ్యాంగం ప్రారంభంలో ప్రవేశికలో లేదు. ఏ పంచవర్ష ప్రణాళిక తర్వాత ప్రణాళిక సెలవు ప్రకటించారు? ఆన్సర్ 3వ పంచవర్ష ప్రణాళిక తర్వాత ప్రణాళిక విరామం లేదా సెలవు అనేది ప్రకటించడం జరిగింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ విదేశీ మారక ద్రవ్య నిల్వ గురించి తెలుపుతుంది. మరొక ప్రశ్న, కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం ఈ లక్ష్యంతో ప్రవేశపెట్టారు? ఆన్సర్ రెవెన్యూ మరియు కోశ లోటును తగ్గించడానికి కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరొక ప్రశ్న, భారత ప్రభుత్వపు నైపుణ్య అభివృద్ధి పథకం ఉడాన్ ఏ ప్రాంతానికి ఉద్దేశించినది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నైపుణ్య అభివృద్ధి పథకం ఉడాన్. మరొక ప్రశ్న,
ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించినది? ఆన్సర్ పాల ఉత్పత్తి. మరొక ప్రశ్న, NASDAQలో లిస్ట్ అయిన మొట్టమొదటి భారతీయ కంపెనీ ఏది? ఆన్సర్ ఇన్ఫోసిస్. ఈ క్రింది వానిలో ఏది సరైన ప్రకటన కాదు? ఆధార్కి సంబంధించినది. 2017 జూన్ నాటికి 120 కోట్ల మంది ఆధార్ కింద నమోదు చేసుకోవడం జరిగింది. ఆధార్ సంఖ్య 12. ఫోన్ నెంబర్ను ఆధార్తో అనుసంధానం చేయడం తప్పనిసరి. ఆధార్ను ఒక వ్యక్తి తిరిగి ఇవ్వాలంటే తీసుకోవడానికి విధాన నిర్ణయం అంటూ ఏదీ లేదు. ఆన్సర్ ప్రకటన కాదు అనే క్వశ్చన్కి 2017 జూన్ నాటికి 120 కోట్ల మంది ఆధార్ కింద నమోదు చేసుకున్నారనేది తప్పు. ఆన్సర్ కరెక్టే, మిగతావన్నీ కరెక్టే. మరొక ప్రశ్న, శ్రామిక గుర్తింపు సంఖ్యను ఎవరు జారీ చేస్తారు? ఆన్సర్ ఎస్టాబ్లిష్మెంట్లు, సంస్థలు. మరొక ప్రశ్న, వ్యవసాయ గణన 2010-11 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో అత్యధిక సంఖ్యలో భూకమతాలు ఉన్నాయి? ఆన్సర్ గుంటూరు జిల్లాలో. మరొక ప్రశ్న, క్రింది వాటిలో ఏ రాష్ట్రానికి అత్యంత పొడవైన తీరం ఉంది? ఏ రాష్ట్రానికి అనగా గుజరాత్. మరొక ప్రశ్న, క్రింది వానిలో ఏది చెన్నై బెంగళూరు పారిశ్రామిక నవాడా కింద సంభావ్య పారిశ్రామిక నోడ్ కాదు? ఆన్సర్ కుప్పం అనేది ఈ నోడ్లో భాగంగా లేదు. కృష్ణాపట్నం ఉంది, పొన్నేరు ఉంది, తుమకూరు కూడా ఉంది. మరొక ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో జాతీయ పెట్టుబడి మరియు ఉత్పత్తి కేంద్రాలను ఎక్కడ ఏర్పరచాలని ప్రయత్నం జరుగుతుంది? నిమ్జ్. ఆన్సర్ చిత్తూరు మరియు ప్రకాశం జిల్లాలో నిమ్జ్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రస్తుతం ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి. మరొక ప్రశ్న, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు సమాజ వికాస కార్యక్రమంలో ఎన్ని ఇతివృత్తాలు ఉన్నాయి? ఆన్సర్ 10. ఇది అప్పటికి అప్డేట్ క్వశ్చన్ కాబట్టి మనకు ఇలాంటివి ఇప్పుడు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో 2016-17 సంవత్సరంలో ఎంతమంది రైతులకు భూసార కార్డులు జారీ చేయడం జరిగింది? సుమారు లక్షల్లో తెలపండి. ఆన్సర్ 27 లక్షలు. అయితే మనకు 2017లో ఎగ్జామ్ జరిగితే 2016-17 సర్వేలో భాగంగా వచ్చిన ఒక ఏపీ ఎకానమీ క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. ఈ క్రింది రాష్ట్రాల్లో ఏవి బంగ్లాదేశ్తో సరిహద్దును కలిగి ఉన్నాయి? ఆన్సర్ త్రిపుర, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్. బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాల సంఖ్య 4. అవి ఏవి అన్నప్పుడు త్రిపుర, అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్. ఈశాన్య రాష్ట్రాల్లో అవి ఎక్కువ. భారత్లో మొట్టమొదటి జల విద్యుత్పత్తి కేంద్రం ఏది? ఆన్సర్ సిద్రాపోంగ్. భూకంపం ప్రారంభమయ్యే చోటును ఏమంటారు? కేంద్రం అంటారు. ఈ క్రింది వానిలో ఏ రకం బొగ్గు చాలా నాణ్యతమైనది? ఆన్సర్ యాంథ్రసైట్. ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏది? సుందర్బన్ డెల్టా. పర్వత ప్రాంతాలలో నేల క్రమక్షయాన్ని ఎలా అరికట్టవచ్చును? ఆన్సర్ టెర్రస్ వ్యవసాయం ద్వారా నేల క్రమక్షయాన్ని అరికట్టడం జరపవచ్చు. క్రింది వానిలో ఏ రకం నేలలకు తక్కువ రసాయన ఎరువులు అవసరం అవుతాయి? ఆన్సర్ వండలి మట్టి నేలలకు రసాయనాలు అనేవి తక్కువగా వాడడం జరుగుతుంది. డ్రమ్లిన్లు ఎక్కడ కనిపిస్తాయి? ఆన్సర్ హిమాలయ యముని నదులు. మరొక ప్రశ్న, భారత ప్రభుత్వ సెక్యూరిటీ పేపర్ మిల్లు ఎక్కడ ఉంది? ఆన్సర్ హోషంగాబాద్. ఇది ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి చూసుకోవాలి. ఎకానమీ కూడా బేసిక్ ఎక్కువ పేపర్ 1లో ఎకానమీకి సంబంధించి వాడతారు. తెరాయి చేప భూభాగము వేటి మధ్య ఉంది? ఆన్సర్ యమున, భాగమతి నదుల మధ్య తెరాయి చేప కలదు. మరొక ప్రశ్న, ప్రపంచంలో అత్యధికంగా ఆముదం నూనె ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? ఆన్సర్ భారతదేశం. ఇక్కడ పాల ఉత్పత్తి కానీ, చేపల ఉత్పత్తి కానీ, అలాగే మాంసం, పశు సంపద, వరి, గోధుమ ఇలాంటి టాప్ 1 ప్లేస్ నుంచి టాప్ 3 ప్లేస్ తెలుసుకోవడం మంచిది. భారత్లో ఏ రాష్ట్రం నుండి పామాయిల్ నూనెను అధికంగా ఉత్పత్తి చేస్తుంది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్లో పామాయిల్ అనేది
ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం కలదు. 5th ఆర్థిక సెన్సస్ మరియు 6th ఆర్థిక సెన్సస్ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో వివిధ సంస్థలు కల్పించిన ఉపాధిలో వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 28%. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నదీ పరివాహక ప్రాంతాలు ఉన్నాయి? ఆన్సర్ 40. ప్రస్తుతానికి కూడా 40 ఉన్నాయి. మరొక ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో భూగర్భ జలాల సామర్థ్యం కన్నా అత్యధిక వాడటానికి గురైన మండలాల్లో ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఆన్సర్ భూగర్భ జలాల సామర్థ్యం కన్నా అత్యధిక వాడటానికి ఆన్సర్ అనంతపురం. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని నెలవారీగా దాటిన తుఫానులు 100 ఏళ్ల సమాచారం చూస్తే ఏ నెలలో ఎక్కువ తుఫాన్లు తీరం దాటాయి? ఆన్సర్ అక్టోబర్ నెలలో తీరం అనేది దాటడం జరిగింది. మరొక ప్రశ్న, క్రింది వానిలో ఏది ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న రైతు కోసం వ్యూహపు 5 ఆధార స్తంభాలలో ఒకటి? ఆన్సర్ నైపుణ్య అభివృద్ధి 1. కాబట్టి మనకు పథకాలకు సంబంధించి ఏవైనా కూడా అప్డేట్ ఉంటే చూసుకోవాలి. ఈ క్రింది వానిలో ఏది వృక్ష ప్లవకాలు గురించి సరైన సమాధానం పేర్కొనండి? ఆన్సర్ అవి లవణాన్ని సహించగలవు. మరొక ప్రశ్న, క్రింది వానిలో ఏది వాతావరణ మార్పుపై ప్రభావితమైన సకారాత్మక చర్య? ఆన్సర్ అరణ్యాల వృద్ధి వల్ల కార్బన్ సింక్ విస్తరణ జరుగుతుంది. అనగా వాతావరణ మార్పు అనేది ఎక్కువగా ఉంటే ప్రభావం అనేది కార్బన్ సింక్ విస్తరణపై ఉంటుంది. మరొక ప్రశ్న, అరేబియా మహాసముద్రం ఉప్పదనం బంగాళాఖాతంతో పోలిస్తే ఏ విధంగా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అంటే ఉప్పు యొక్క టేస్ట్ అనేది, ఉప్పదనం అనేది అరేబియా మహాసముద్రం అనేది ఎక్కువగా ఉంటుంది బంగాళాఖాతంతో పోలిస్తే. ఈ క్రింది వానిలో ఏ జీవి IUCN వర్గీకరణ ప్రకారం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉంది? ఆన్సర్ బట్టమేక. ఇచ్చిన వాటిలో ఆప్షన్ బట్టమేక అనేది డేంజర్ జోన్లో ఉంది. లాతూర్ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 మాత్రమే నమోదైన నష్టం మాత్రం తీవ్రంగా ఉండడానికి కారణం ఏమిటి? అనగా రిక్టర్ స్కేలుపై 6.4% నమోదైనా కూడా తీవ్రత ఎందుకు ఉందంటే భూకంప కేంద్రం కేవలం 10 మీటర్లలోనే, లోతు అనేది 10 మీటర్లోనే ఉంది. భూకంప కేంద్రం కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఉంది. ఒక సంవత్సరంలో ఒక డ్రిప్పింగ్ ట్యాప్ వల్ల ఎంత నీరు వృధా అవుతుంది? డ్రిప్పింగ్ మనము పంట పొలాల్లో ఉపయోగిస్తున్న డ్రిప్స్, ఆ డ్రిప్స్లో ఒక సంవత్సరంలో ఎన్ని అని యావరేజ్గా అడుగుతున్నారు క్వశ్చన్. 1200 లీటర్లు సంవత్సరానికి ఒక డ్రిప్పు చుక్క వెళ్తుంది హోల్ ద్వారా. NDMA లెక్కల ప్రకారం భారత్లోని వ్యవసాయ భూమిలో ఎంత శాతం కరువు బారిన పడే ప్రభావం ఉంది? ప్రమాదం అనేది ఎంత శాతం? 68%. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ లెక్కల ప్రకారం అనేది వ్యవసాయ భూమిలో ఎంత శాతం అంటే 68% కరువున బారిన పడే ప్రమాదం అనేది ఉందని NDMA తెలిపింది. విపత్తు ఎప్పుడు సంభవిస్తుంది? ఆన్సర్ ప్రజలు ఒక ప్రమాద ఘటన ప్రభావాన్ని తట్టుకోలేనప్పుడు. ఈ క్రింది వానిలో ఎవరు విపత్తునకు ఎక్కువ గురి కావడానికి అవకాశం ఉంది? ఆన్సర్ ఇరుకైన రహదారులు కలిగిన ప్రాంత నగర ప్రజలు అనేవారు ఎక్కువగా విపత్తుకు గురి కావడం జరుగుతుంది, అనగా అవకాశం ఉంది. ఈ క్రింది వానిలో ఏది తీవ్రతను తగ్గించే వ్యూహం? ఆన్సర్ భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేస్తే విపత్తు యొక్క తీవ్రత అనేది తగ్గించడానికి అవకాశం ఉంటుంది. మరొక ప్రశ్న, నగరం ముంపుకు గురి కావడం ఆన్సర్ చాలా వరకు మానవ తప్పిదమే. అంటే ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో ఏవైనా ఇల్లు మరియు ఏవైనా కార్యాలయాలను నిర్మిస్తే వర్షాలు వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. అందుకని నగరం ముంపుకు గురి కావడం అనేది చాలా వరకు మానవ తప్పిదమే. ఎగ్జాంపుల్ ఇటీవల మనకు హైదరాబాద్లో కొన్ని నగరాలు మొత్తం నీటితో మునిగిపోయాయి. కాబట్టి అది రోడ్డు వేసిన మంత్రిత్వ శాఖకి సంబంధించింది కాబట్టి అది మానవ తప్పిదం కింద వస్తుంది.
విమాన దుర్ఘటనలకు సంబంధించిన నోడల్ మంత్రిత్వ శాఖ ఏది? విమాన దుర్ఘటనలకు. ఆన్సర్ పౌర విమాన మంత్రిత్వ శాఖ. ఇది విపత్తు నిర్వహణకు సంబంధించిన క్వశ్చన్. భూతాపం పెరుగుదలను ఇలా తగ్గించవచ్చు. ఆన్సర్ గృహ వ్యర్థాలను కంపోస్ట్గా చేయడం, అనగా వ్యర్థాలు అనేవి రీపోస్టింగ్ చేసుకోవడం, మళ్ళీ ఉపయోగించుకునే అవసరం. ఆన్సర్ అస్సాంలో ఓరాంగ్ ఒక భారత్లోని పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. ఓరాంగ్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడుంది అనగా అస్సాంలో ఉంది. ఓరాంగ్ దేనికి సంబంధించిందంటే పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి. మరొక ప్రశ్న, ఈ క్రింది వానిలో ఏది కృష్ణా జలాల పంపకంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు నిరాశంగా ఉండడానికి ప్రధాన కారణం, అనగా నిరాశపరచడానికి ప్రధాన కారణం ఏమంటే సంబంధిత 4 రాష్ట్రాల మధ్య తాజా పంపకానికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు ఈ తీర్పులో ఇవ్వకపోవడం అనేది నిరాశంగా పేర్కొనడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని షెడ్యూల్ 9 కింద ఎన్ని సంస్థలు పేర్కొనడం జరిగింది? ఆన్సర్ 89 షెడ్యూల్. ఇక్కడ చిన్న కోడ్ ఏమంటే 9వ షెడ్యూల్ 89 సంస్థలు. 989 సింపుల్గా 9 ముందు 8 పెడితే సరిపోతుంది ఆన్సర్. క్రింది రాష్ట్రాలలో ఏది తీర ప్రాంతం మొత్తంలో ప్రకృతి వైపరీత్యాల ముందస్తు హెచ్చరికల జారీ వ్యవస్థను ఏర్పరిచిన మొదటిది ఏది? ఆన్సర్ ఒడిస్సా. అనగా ప్రకృతి వైపరీత్యాల ముందస్తు హెచ్చరికల వ్యవస్థ అనేది ఏర్పాటు చేసింది ఏదంటే ఒడిస్సా. క్వశ్చన్ బట్టి ఆన్సర్ చేయాలి. భారత ప్రభుత్వము పర్యావరణం మరియు అడవుల మంత్రిత్వ శాఖ 2016లో సేకరించిన అంచనాల ప్రకారం దేశంలో ప్రతి సంవత్సరం ఎన్ని టన్నుల ఘన వ్యర్థం పోగవుతుంది? అనగా ఇక్కడ మనకు ఇటీవల COP26 సదస్సు జరిగింది కదా, ఆ COP26 సదస్సులో కూడా చాలా పర్యావరణకు సంబంధించిన అంశాలు అనేవి బయటకు వచ్చాయి. కాబట్టి అందులో కూడా మనం అప్డేట్ చూసుకోవాలి. ఇక్కడికి ఆన్సర్ 62 మిలియన్ టన్నులు అనేవి ప్రతి సంవత్సరం 62 మిలియన్ టన్నుల ఘన వ్యర్థం అనేది పోగవుతుంది, అనగా ఉత్పత్తి అవుతుంది, ఒక చోటుకి చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కస్టమ్స్ ఎక్సైజ్ అండ్ నార్కోటిక్స్ జాతీయ అకాడమీని స్థాపించారని ప్రతిపాదించారు? ఆన్సర్ అనంతపురం జిల్లాలోని హిందూపూర్లో 2014 బైఫర్గేషన్లో భాగంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి బైఫర్గేషన్లో ఎక్కడ స్థాపించారనే క్వశ్చన్లకు అర్థాలు నేర్చుకుంటే మంచిది. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక వాడుకలో ఉన్న రెండవ భాష, అలాగే రాష్ట్రపు రెండవ అధికార భాషగా చలామణి అవుతున్న భాష ఏది? ఆన్సర్ ఉర్దూ. అధికారిక భాష తెలుగు తర్వాత ఉర్దూ కొనసాగుతుంది. మిషన్ ఆధారిత అభివృద్ధిలో నిర్దేశిత లక్ష్యాలను సాధించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని మిషన్లు, ఎన్ని ప్రచారోద్యమాలు, ఎన్ని గ్రిడ్లను ప్రారంభించి అమలు చేస్తున్నది? ఆన్సర్ 7 మిషన్లు, 5 ప్రచారోద్యమాలు, 5 గ్రిడ్లు అమలు చేస్తున్నది. అనగా చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాటిని చేపట్టేది. ప్రజెంట్ నవరత్నాలు అనేవి ఉన్నాయి. 2021 భుజ్ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎంత నమోదైంది? ఆన్సర్ 6.9. భుజ్ భూకంపం ఎక్కడ జరిగింది? గుజరాత్లో జరిగింది. ఎప్పుడు జరిగింది? 2001లో జరిగింది. ఎంత తీవ్రత? 6.9. క్రింది దేశాలలో ఏది అత్యధిక జనసాంద్రత ఉన్నప్పటికీ మంచి పర్యావరణ నాణ్యత, ఉన్నత జీవన ప్రమాణాలు సాధించగలిగింది? ఆన్సర్ సింగపూర్. కరెంట్ అఫైర్ కింద గత శతాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన 130 తుఫాన్లలో ఏది అత్యంత తీవ్రమైనది? ఆన్సర్ 33 అత్యంత తీవ్రతమైనవి కలవు. 130 తుఫాన్లలో 33 టాప్ ఉన్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగాల 5 ఏళ్ల నుండి 10 ఏళ్లకు సంబంధించిన అభివృద్ధి వ్యూహాలలో సన్ రైజ్ రంగం గుర్తించండి. అప్పటికి ఇది చంద్రబాబు చేపట్టిన సంస్కరణలో ఒకటి. కాబట్టి ప్రజెంట్ మనకు నవరత్నాల్లో చూసుకోవాలి. అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ అప్పటికే ఆన్సర్. ఓకే, ఇది రీజనింగ్ క్వశ్చన్. మరొక ప్రశ్న, భారత ప్రభుత్వ పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖ ప్రకారం 2006 నుంచి 2015 మధ్య కాలంలో వాయు కాలుష్యం వల్ల జరిగిన మరణాలలో క్రింది పేర్కొన్న ఏ రాష్ట్రంలో ఎక్కువ మరణాలు సంభవించాయి? ఆన్సర్ పశ్చిమ బెంగాల్. మరొక ప్రశ్న, ఇది కూడా ఆర్థమెటిక్, రీజనింగ్ అండ్ మెంటాలిటీ కింద కొన్ని క్వశ్చన్లు వస్తున్నాయి.
క్రింది వానిలో సరిపోలిన దాన్ని గుర్తించండి. ఇలాంటివి రీజనింగ్ క్వశ్చన్స్ వస్తాయి. 115 నుంచి స్టార్ట్ అయినాయి రీజనింగ్. ఇలా రౌండప్ ఇచ్చి వాటిని విభజించి గుర్తించాలి. ఇక్కడ నుంచి మొత్తం రీజనింగ్ అండ్ అర్థమెటిక్, మెంటల్ అబిలిటీ. కాబట్టి ఒక మినిమం 20 క్వశ్చన్లైనా అర్థమెటిక్, రీజనింగ్, మెంటల్ అబిలిటీ కింద అడగడం జరుగుతుంది. ఇక్కడ సైన్స్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏ రంగుకు అత్యధిక తరంగదైర్ఘ్యము కలవదు? ఆన్సర్ నారింజ. వేగాన్ని కొలవడానికి ఏ పరికరంను వాడతారు? ఆన్సర్ టాకోమీటర్. మిగతా వాటితో పోలిస్తే ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశంలో నీరు మరిగే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది? ఆన్సర్ నందాదేవి. ఫోనాన్లు అనగా? ఆన్సర్ శబ్ద కణాలు. తటాకములోని ఒక పడవలో బరువైన రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్లను తటాకములో వేస్తే పడవ ప్రకారము నీటి మట్టం అనేది తగ్గుతుంది. భూమిపై వాతావరణ పీడనకు కారణం? గురుత్వాకర్షణ వలన లాగబడుట. గాలి నుండి నత్రజనిని గ్రహించి దానిని నేలకు అందించగల మొక్క ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ బఠానీ. బఠానీ అనేది గాలి నుండి నత్రజనిని గ్రహించి దానిని నేలకు అందిస్తుంది. భూమిపై వాతావరణ పీడనమునకు గల కారణం? ఆన్సర్ గురుత్వాకర్షణ వలన లాగబడుట. గబ్బిలాలు ఎగిరేటప్పుడు దిశను వాటిని వెలువరించడానికి దేనిని తెలుసుకుంటాయి? అనగా వీటిని వెలువరించడం వలన తెలుసుకుంటాయి. అల్ట్రాసోనిక్ కిరణాల వలన వాటి యొక్క దిశను తెలుసుకుంటాయి. మనము సాధారణముగా వేసుకునే మందు ఉండే కేపుల్స్ దానిలో దేనితో తయారవుతుంది? ఆన్సర్ జెలటిన్. అనగా మనం వాడే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఆ ట్యాబ్లెట్ దేంతో తయారవుతుందంటే జెలటిన్తో తయారవుతుంది. క్రింది వాటిలో దేని పాలు ఎక్కువ కొవ్వు పదార్థములు కలిగి ఉంటాయి? ఆన్సర్ బర్రె పాలలో ఎక్కువగా కొవ్వు కలిగి ఉంటుంది. షెల్లాక్ రెజిన్ దేని నుండి తయారవుతుంది? ఆన్సర్ లక్క పురుగు స్రవము. అచ్చు పనుకు వచ్చే అచ్చు లోహంలో ఇది ఉంటుంది? ఆన్సర్ సీసం అనేది ఉంటుంది. మరొక ప్రశ్న. ఎవరైనా ఎసిడిటీతో బాధపడుతూ ఉంటే వెంటనే ఉపశమనం కలగాలంటే ఒక గ్లాస్ నీళ్ళలో ఈ క్రింది పదార్థము 1 టీ స్పూన్ వేసుకుని తాగాలని తెలుపుతుంది? ఆన్సర్ బలహీనమైన క్షారము అనే 1 టీ స్పూన్ వేసుకుంటే మంచిది. వైరస్లలో ఏది ఉంటుంది? న్యూక్లియిక్ ఆమ్లం అనేది వైరస్లలో కలిగి ఉంటుంది. బట్టలపై ఉన్న మొండి కాపీ మరకలను దీనితో చక్కగా తొలగించవచ్చు? ఆన్సర్ సోడియం హైపోక్లోరైడ్తో తొలగించవచ్చు. మరొక ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ఏ జనగణన ఆధారంగా తీసుకోవాలి? ఆన్సర్ 2011 జనాభా లెక్క ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి తెలపండి? ఆన్సర్ 58.32 41.68. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. భద్రాచలం పట్టణము గోదావరి నదికి ఎటువైపున ఉన్నది? ఆన్సర్ ఆంధ్ర వైపున ఉన్నది.
పునఃస్థీకరణ తర్వాత రాష్ట్ర శిక్షణా కేంద్రములు మరియు ప్రయోగశాలలు ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి? ఆన్సర్ తెలంగాణలో ఉన్నాయి. పునఃస్థీకరణ తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వేరువేరుగా ఏవి ఉన్నాయి? ఆన్సర్ శాసన మండళ్ళు అనేవి వేరువేరుగా ఏర్పడడం జరిగింది. అధ్యక్షుడు కాక కృష్ణానది యాజమాన్య బోర్డులో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఆన్సర్ 6 మంది సభ్యులు ఉన్నారు కృష్ణానది యాజమాన్య బోర్డులో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వరకు మిగతా 5 క్వశ్చన్స్ కూడా రీజనింగ్కి సంబంధించినవి, అర్థమెటిక్, రీజనింగ్, మెంటాలిటీకి సంబంధించినవి ఇక్కడతో అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక ఓల్డ్ క్వశ్చన్ పేపర్తో కలుద్దాం.